హాయ్ గైస్ అందరూ నమస్కారం. ఇంకా బ్యాక్ చేద్దాము బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఫ్రెండ్స్. ముందులందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి గంగాధర కలర్స్లో అయితే ఉన్నాము కోరుట్ల. అండ్ ఇక్కడ గణపతులు మాత్రం చాలా పెద్దగా, చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి మనకైతే. మనమైతే ఒక్కసారి లోపలికి పోయి చూద్దాము. దాదాపు అన్ని పెద్ద పెద్ద గణపతులే కనబడుతున్నాయి నాకైతే, చాలా పెద్ద ఉన్నాయి. అది ఒక్కసారిగా మీకు ఫస్ట్ అడ్రస్ చూపించిన తర్వాత షెడ్లు చూపిస్తా, ఓకేనా. ఇది మన గంగాధర కలర్స్ యొక్క ఎంట్రన్స్, అది మెయిన్ రోడ్డు. ఇటు సైడ్ మనకు మెట్పల్లి, ఇటు సైడ్ కోరుట్ల, ఓకేనా. చక్కగా లోపలికి వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక కొత్త షెడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ గణపతులు తయారు చేస్తున్నారు, అది మనం లాస్ట్లో చూద్దాము. అండ్ ఇక్కడ ఒక షెడ్ ఉన్నది, ఓకే. ఇందులో ఆల్మోస్ట్ అన్ని గణపతులు కూడా ఫిల్ అయిపోయినాయి. అండ్ అక్కడ షెడ్లో కూడా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, రెడీగా ఉన్నాయి గణపతులు మాత్రము కలరింగ్కి. అండ్ ఇక్కడ మనకు గడ్డి పీచు రెడీగా ఉన్నది, ఇంకా గణపతులు ఇక్కడ తయారు చేయడానికి. మా అంజమామ ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయిండు, చూస్తుండు. అంజమామ ఫస్ట్ అయితే మీరు జై శ్రీరామ్ అని కామెంట్ అయ్యారు, ఎందుకు చూస్తే అర్థమవుతాయి. ఇప్పుడు చూపిస్తా. ఇక చూసిరా, మనకు శ్రీరాముడు ఉన్నాడు, అట్లనే శేషనాగు, అయోధ్య గుడి అన్ని ఇచ్చిర్రు గణపతికి. చాలా పెద్దగా ఉన్నది గణపతి, ఎక్సలెంట్. శివుని అవతారంలో ఉన్న బుజ్జ గణపయ్య, నీట్గా ఉంది. మళ్ళీ దాదాపు 12 feet ఎబో ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఈ రోలో కూడా అన్ని అవే గణపతులు ఉన్నాయి. మనకైతే 3 గణపతులు అయితే కనబడ్డాయి ఇలాంటివి. ఇక్కడ ఇంకొకటి మనకు మంచిగా ముద్దుగా బాల గణపతి లెక్క ఉన్నది, అది స్టాండింగ్ పొజిషన్ ఉన్నది. ఇట్లా అటు ఇటు మనకు సింహాలు కూడా ఇవ్వడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో మనకు సూర్య భగవాన్ని ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ గణపతి మనకు దాదాపు 8-9 feet అయితే హైట్ అయితే ఉండొచ్చు. ఈ బ్యాక్ సైడ్ మొత్తం కూడా అవే గణపతులు ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడుర్రి, బ్యూటిఫుల్ గణపతి, ఎంత మంచిగా ఉంది చూసిరా. మా తోడు హైలైట్ ఉన్నది గణపతి, మనకు చింతమణి మోడల్లో ఉన్న గణపతి, ఎక్సలెంట్. లాస్ట్ ఇయర్ చాలా ట్రెండింగ్ లో ఉండే ఈ గణపతి మాత్రము, కానీ లాస్ట్ ఇయర్ పెద్దగా ఉండే, ఈసారి మాత్రం మంచిగా మీడియం సైజ్ కూడా చేసిర్రు. అది ఆర్చ్ మాత్రం హైలైట్ ఉంది. గణపతి మనకి దాదాపు 7 feet హైట్ అయితే ఉండొచ్చు. బ్యాక్ సైడ్ లో కూడా సేమ్ అవే గణపతులు ఉన్నాయి. ఇంకా చూసుకుందాం మనం లోపలికి పోయి. ఇక్కడ కూడా అవే ఉన్నాయి, కొన్ని డిఫరెంట్ ఉంటాయి, ఇవి పెడతాం. ఇక్కడ ఇంకో డిఫరెంట్ మోడల్ ఉంది, చాలా పెద్ద గంభీరంగా ఉంది గణపతి మాత్రం. కాదు కూడా సింహం చూసిరా, నిజంగా ఇట్లా రంకెలేస్తున్నట్టున్నది. ఇది చూడురిగో, ఇట్లా మాస్క్ ఇట్లా కొమ్ములు లెక్క ఉన్నాయి కదా. అరే ఏమన్నా హైలైట్ ఉంది. ఇక్కడ చూడు, బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కూడా మనకు త్రిశూలం ఇచ్చిర్రు. గణపతి చాలా పెద్దగా ఉన్నది, సింహం పైన కూర్చున్న బుజ్జ గణపతి. ఇట్లా నిజంగా ఇట్లా కొట్టడానికి వచ్చినట్టు ఉన్నది. అంతేనా? ఈ రో మొత్తం కూడా అవే గణపతులు. ఆల్రెడీ అన్ని ఫినిషింగ్తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాయి. అండ్ ఇటు సైడ్ లోపలికి పోయి చూద్దాము. వావ్, చూడు, అసలు ఊహించాం ఇంత మంచిగా ఉన్నాయి అనుకుని. ఇక్కడ తామర పుష్పం పైన కూర్చున్న బుజ్జ గణపతి, లక్ష్మీ గణపతి. మళ్ళీ ఇక్కడ తొండం పైన చూడు, చక్రం ఎంత నీట్గా ఇచ్చిర్రో. అట్లనే మనకు ఫేస్ పైన కూడా డిజైనింగ్ ఎక్సలెంట్. అసలు మళ్ళీ పైన కూడా కిరీటానికి గణపతి వచ్చేసి మనకు 8-9 feet అయితే ఉండొచ్చు, 9 feet వరకు ఉంటుంది మినిమమ్. హీరో కూడా మొత్తం అవే గణపతులు. మూషిక వాహనం పైన కూర్చున్న బుజ్జ గణపతి, ఓకే. ఇక్కడ ఇంకా గిట్ల లోపలికి ఉందా? ఇటు ఉన్నాయా? ఇక్కడ డిఫరెంట్ మోడల్. ఈ గణపతి వచ్చేసి దాదాపు 5 feet వరకు ఉంటుంది, కానీ గణపతి మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉన్నది కూర్చున్న పొజిషన్లో. సింహాసనం పైన కూర్చున్న గణపతి. బ్యాక్ సైడ్ లో కూడా మనకు సూర్య భగవాన్ని ఆర్చ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బ్రహ్మ మహేశ్వరుడు, ఓకే. ఇక్కడ ఇంకొక డిఫరెంట్ మోడల్, బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే ఇచ్చిర్రు, చెట్లు ఇచ్చిర్రు, అది కదా, అది మంచిగా ఉంది. ఇక్కడ మనకు కృష్ణుని టైప్ లో మనకు ఆ కాన్సెప్ట్ అయితే కనబడుతుంది. వావ్, ఇక్కడ శివుని అవతారంలో ఉన్న గణపతి చాలా ఎక్సలెంట్ ఉన్నది. ఆ మోడల్కి ఒక గణపతి అయితే కనబడుతుంది మనకి ఇక్కడ, కదా, మంచిగా ఉంది గణపతి. ఇక్కడ పైన శేషనాగు. ఈ గణపతి మనకు 6 feet హైట్ అయితే ఉంటుంది. చూసిన మనకు దగుడు గణపతి కూడా దర్శనం ఇస్తుంది. వావ్, ఎక్సలెంట్. అసలు బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత ఎక్సలెంట్ ఉందో, చాలా పెద్ద ఉంది బ్యాక్గ్రౌండ్. కలరింగ్ కనుక సూపర్ గా కనబడతాయి. ఇవి మనం ఇక్కడ 5 డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతులు అయితే మనం చూసినాము. అండ్ మనము ఇంకా అటు సైడ్ ఆ రోలోకి అయితే వెళ్ళి చూద్దాము. ఇవి గణపతి కూడా ఎంత ఎక్సలెంట్ కనబడుతుంది దూరంకి వెళ్ళి. ఇంతకుముందు మనం చూపించిన ఇంతకుముందు మనం చూసినాం ఈ గణపతి. ఇక్కడ తయారు చేసే స్టాండ్లు అన్నీ ఉన్నాయి. గిల్లకు ఇంట్లో వారేవా ఎక్సలెంట్. అసలు ఇంతకుముందు మనం చూసినాం కదా అవే గణపతులు. ఇది చూసిరా, ఇంతకుముందు మేము స్టార్టింగ్ లో పెట్టిన గణపతి ఏంటంటే మనకు చిన్నగా ఉండే, గణపతి చాలా పెద్దగా ఉన్నది, దాదాపు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నది. 15 feet వరకు నిలబడ్డది గణపతి. దూరంకి వెళ్ళి చూపిస్తాం మీకు. మెల్ల ఇక్కడ చూడరి, ఎక్సలెంట్. అసలు గణపతి నీ చూస్తే నాకు ఏది గుర్తుకొస్తుంది చెప్పాలా, మన ఖైరతాబాద్ గణపతి గుర్తుకొస్తుంది. చూసి ఇక్కడ మంచిగా ఉందా చూపిద్దా, అక్కడ ఇక్కడ అంతా చీకటి ఉంది. అండ్ గణపతులు అన్ని దగ్గర ఉండేసరికి దెబ్బలు కూడా తాకుతున్నాయి. మన ఖైరతాబాద్ గణపతి స్టార్టింగ్ పొజిషన్ లో ఉంటుంది కదా, సేమ్ అట్లానే కనబడుతుంది. ఎంత ఎక్సలెంట్ కనబడుతుందో.
మంచిమామ ఒకసారి ముంగడుకో. మన చిన్న ఇక్కడ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ కావాలి. ఇంతకుముందు మనం ప్రీవియస్ చూసినాం ఆ గణపతికి ఆర్చ్ తయారు చేసి కాల వరకు వస్తున్నా ఇంకా పెద్ద ఉన్నది గణపతి మాత్రం. స్టాండింగ్ పొజిషన్ ఇట్లా నాకు చాలా ఇష్టం ఇట్లా స్టాండింగ్ పొజిషన్ అంటే. అటు సైడ్ ఇటు సైడ్ గంభీరంగా మనకు సింహాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆర్చ్ తోటి పెద్ద వస్తుంది ఇంకా దాదాపు 15 feet అబోవ్ ఉంటుంది. ఓకేనా, అక్కడ ఆర్చ్ పెట్టారు. చలో ఇంకా మనకు లాస్ట్ షెడ్లోకి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ కూడా కొన్ని డిఫరెంట్ గణపతులు ఉన్నాయి. ఇంతకుముందు మనకు చింతామణి మోడల్ చూసినాం కదా, చిన్నది మనకు 6 feet 7 feet ఉంటాయి. ఇక్కడ పెద్ద గణపతి దాదాపు 10 feet వరకు హైట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ చూడండి కూర్చున్న మోడల్ మాత్రం హైలైట్ ఉన్నది, ఎక్సలెంట్. ఇక్కడ 10 feet వరకు ఉంటుంది. ఈ రో మొత్తం కూడా అవే గణపతులు. ఇక్కడ వేరే గణపతి, ఇక్కడ నందీశ్వరుడు, ఇక్కడ పైన శివుడు, అటు మనకు లింగము అన్ని ఉన్నాయి గణపతి. అసలు ఇక్కడ ఏ గణపతి కూడా శివుడు, పార్వతీదేవి, శివలింగము, అట్లనే ఇక్కడ నందీశ్వరుడు చాలా పెద్ద ఉంది గణపతి, చాలా పెద్దగా ఉంది. దాదాపు ఏం లేకుండా ఒక 12 feet అబోవ్ ఉంటుంది గణపతి. ఈ రో మొత్తం కూడా అవే గణపతులు, ఈ నుంచి పడితే ఆడ వరకు. ఓకేనా, ఇక్కడ అంతా లోపలంతా చీకటి ఉన్నది. ఇంకేమైనా ఉన్నాయా అని చెప్పేసి మనం అయితే చూద్దాము. అంటే కొత్తగా కనబడుతున్నాయి ఏమన్నా? మొత్తం అవే గణపతులు, మొత్తం సేమ్ ఇంతకుముందు ఆల్మోస్ట్ మనం చూసినాం కదా అవే గణపతులు. కానీ ఇక్కడ ఇంకో డిఫరెంట్ మోడల్ ఉంది, హైలైట్ ఉన్నది. ఇక్కడ చూడు ఏమన్నా గణపతి అసలుకి చాలా పెద్దగా ఉన్నది. సింహం పైన కూర్చున్న గణపతి, స్టైల్ చూడు గంభీరంగా కూర్చున్నది. అండ్ ఇక్కడ మనకు ఛత్రపతి శివాజీ మహారాజ్, అటు అమ్మవారిని కూడా ఇచ్చారు. జై భవానీ, చాలా పెద్దగా ఉంది గణపతి. అది ఈ గణపతి మనకు దాదాపు 12 feet అబోవ్ ఉంటుంది. ఈ రో మొత్తం కూడా అవే. ఇటు సైడ్ కూడా సేమ్ అవే గణపతులు. ఎక్సలెంట్, అసలుకి బ్యాక్గ్రౌండ్ మాత్రం వేరే లెవెల్ ఇచ్చారు. పీక్స్ లో ఇచ్చారు. ఇక్కడ మనం చింతామణి మోడల్ ఇంకా ఇటు ఉన్నాయి, బయటకు ఇద్దా ఇటు కూడా ఉన్నాయి. ఇట్లా చూసుకుంటూ పోదాము, చూపిద్దాము వాళ్ళకందరికి. చీకటి ఉంది బాగా. గిరిగో వావ్, గరుడ వాహనం ఇది నాట్యం చేస్తున్నట్టు, గరుడ వాహనం పైన నాట్యం చేస్తున్నట్టు మనకి ఇక్కడ గణపతి అయితే దర్శనం ఇస్తుంది. షెడ్ అంటుతుంది కొంచెం అయితే. మనకు బ్యాక్గ్రౌండ్ లో కూడా చక్రం ఇచ్చారు. ఏ గణపతికి చూసిరా మొత్తం 6 చేతులు ఇచ్చారు. 6 చేతులు. ఓకే, మనకు గరుడ వాహనము, అన్ని మూషిక వాహనం అన్ని ఇచ్చారు. మొత్తం అటాచ్మెంట్, ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బయట ఉన్నది ఒకటి, అది మంచిగా వెళ్తురు వస్తుంది. మనం చూద్దాము. అసలుకి నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి మన గంగాధర కలర్స్లో అయితే. ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి ఎంత ఎక్సలెంట్ కనబడుతుందో. చాలా అంటే చాలా పెద్ద ఉంది గణపతి కూడా. వారేవా, డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉన్న గణపతి. అసలు కనబడతలేదు, ఎల్లకెళ్ళి చూపిద్దామన్నా. కిందకని చూపెట్టు, చాలా అంటే చాలా పెద్దగా ఉన్నది. ఇగో ఎల్లకెళ్ళి చూపిద్దామన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తలే మనకు. చూసేదా నాట్యం చేస్తున్నట్టుంది మళ్ళీ గణపతి, నాట్యం చేస్తున్నట్టు. ఇక్కడ కూడా మనం ఇంతకుముందు చూసినాం కదా, నందీశ్వరుడు, ఇక్కడ శివుడు, పార్వతీదేవి, శివలింగం. ఎక్సలెంట్, వెళ్తురుతో మంచిగా కనబడుతుంది. ఇంకా లోపల ఒకటి డిఫరెంట్ కనబడుతుంది కదా, ఒక మోడల్ ఉన్నది గణపతి. ఇట్లకి వెళ్ళిపోదామా? అది దెబ్బలు తగులుతాయి. వారేవా అసలుకి మన గంగాధర కలర్స్లో అయితే చాలా ఎక్సలెంట్ ఉన్నాయి గణపతులు మాత్రము. ఇక్కడ మహారాజ్ మోడల్ మహారాజ్ గణపతి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఓన్లీ మనకు ఇట్లా డబ్బా షేప్ లో గుడి ద్వారం ఇచ్చినట్టు ఇచ్చారు. అది సింపుల్ డిజైన్ ఇచ్చారు మంచిగా. కలరింగ్ అయినాక సూపర్ గా కనబడుతుంది. చాలా పెద్ద ఉంది, ఫేస్ కూడా చాలా డిఫరెంట్. నాకు తెలిసి రాముని మోడల్ కావచ్చు, ఎందుకంటే మనకి ఇక్కడ బాణం ఇచ్చారు. అది నాకు తెలిసి ఇక్కడ చేతిలో కూడా ఇక్కడ చూసి అక్కడ విల్లు కూడా ఉన్నది. నాకు తెలిసి రాముని మోడల్ లో ఉన్న గణపతి. అదే మనకి ఇప్పుడు కనబడ్డది కాన్సెప్ట్. రాముని అవతారంలో అయోధ్యలో కూర్చున్న రాముని మోడల్ ఉన్న గణపతి మోడల్. అది జై శ్రీరామ్ అని చెప్పేసి మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రోలో మొత్తం అవే గణపతులు, ఈ నుంచి పడితే ఆడి వరకు లైన్ కొద్ది. ఇక్కడ మంచిగా కనబడుతుంది చూడండి, వెళ్తురుతో మనకు ఎక్సలెంట్ కనబడుతుంది. కలర్ అయినాక ఇంకా మంచిగా కనబడతాయి. అది నేను కలరింగ్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ మీ అందరికీ చూపిస్తా. మీరు మాత్రం ఒక్కసారి విజిట్ చేయండి. ఇక్కడ గణపతుల ప్రపంచమే కనబడుతుంది. అసలుకి వేరే లెవెల్ ఉండే గణపతులు మాత్రము చాలా డిఫరెంట్గా కొత్తగా మనకైతే ఇక్కడ కనబడుతున్నాయి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. గంగాధర కలర్స్ కొరుట్ల. మీరు మాత్రమే ఈ వీడియో చూస్తారు కావచ్చు, ఇంకా వేరే వాళ్ళు చూడాలంటే ఆ వీడియోని మాత్రము షేర్ చేసేయండి. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గడ్డి పీచ్ ఉంది కదా, అంతా సెపరేట్ చేస్తారు. సైడ్లో ఉన్న షెడ్లో చూపిస్తాను కదా, ఇదే షెడ్. ఇందులో గణపతులన్నీ తయారు చేస్తున్నారు. ఇక్కడ మనకు మహారాజ్ మోడల్లో ఉన్న గణపతి ఇక్కడ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఆర్చ్ ఇదంతా. ఇక్కడ చూడండి
లాల్ బాగ్చా రాజా మోడల్లో ఉన్న గణపతి ఇప్పుడే తయారు చేస్తున్నారు. ఎక్సలెంట్, అసలుకి చాలా పెద్దగా ఉంది. మనకు దాదాపు ఏం లేకున్నా 12 feet అబోవ్ ఉంటుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తే ఇంకా ఎక్కువ హైట్ అయితే పెరుగుతుంది. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో చక్రం టైపులు ఇచ్చారు కిరీటానికి. ఇక్కడ అన్నీ అవే గణపతులు ఈ షెడ్లో చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ గణపతి తయారు చేసి చూసినా పెద్ద గణపతి, సేమ్ గణపతి. అండ్ అక్కడ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతి. అటు సైడ్ ఇటు సైడ్ మనకు నందీశ్వరుడు ఇచ్చారు. అండ్ దాదాపు 15 feet హైట్ అయితే ఉంటుంది. సింహాసనం పైన కూర్చున్న గణపతి. చక్క వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడైతే. స్పీడ్ అవుతుంది. అది మ్యామ్ ఇంకా చూసిరా ఎట్లా తయారు చేస్తారో గణపతులు. అంత కష్టం ఉంటుంది. మీరు మాత్రం తొందరగా బుక్ చేసుకోవడానికి తొందరగా వచ్చేది అది. ఓకేనా? చలో చూసేసినాము ఆల్మోస్ట్ ప్రతి ఒక్క షెడ్లో. ఆ షెడ్, ఈ షెడ్, అండ్ ఆ షెడ్, ఈ షెడ్, ఆ షెడ్, ఈ షెడ్ అన్నీ అయిపోయినాయి. ఇంకేంది ఇక? మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ చేసేసుకోండి. గంగాధర కలర్స్ కొరుట్ల. అట్లనే మన ఛానల్ని అండ్ ఇన్స్టాగ్రామ్ని తప్పకుండా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసేయండి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.